నిన్న నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ వైరల్‌గా మారాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని టార్గెటెడ్‌గా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంది. వేరే వాళ్ళు ఎవరు అక్కడికి రాకుండా అంటే నన్ను అక్కడికి రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. నాపై 13 నెలలుగా కుట్రపూరితంగానే విమర్శలు చేస్తున్నారంటూ తాజాగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్‌గా చేసి విమర్శించారు. అంటే ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతం వద్ద నుంచి ఇదంతా ప్రారంభమైంది. ఆయన్ని నువ్వు తెలంగాణ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తివి. నువ్వు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రాజకీయాలతో మీకేం సంబంధం అన్నట్టుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి కామెంట్స్. అలాగే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. ఇది మీ అయ్య జాగీరా అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్. వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. అక్కడ పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇవ్వటం జరిగింది. అవును ఇది మా అయ్య జాగీర్ అని చెప్పి. అయితే వీటన్నిటి నేపథ్యంలో అక్కడతో ఈ సమస్య అంతా మామూలు అయిపోయింది. సవ్యంగానే ఉందనుకున్న సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి నార్త్ సౌత్ అంటూ విభజించి మాట్లాడుతున్నారు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు అంటూ మళ్ళీ పవన్ కళ్యాణ్ చేశారు. మీరు నార్త్ సౌత్ అంటే రాహుల్ గాంధీ కూడా నార్త్ వ్యక్తి, సౌత్ మీద ఆయన ప్రభావం ఏమాత్రం ఉంటుంది, ఇక్కడ మాట్లాడడానికి హక్కు లేదన్నట్టుగా నేను మాట్లాడాల్సి వస్తుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా ఇద్దరు కూడా నార్త్కి సంబంధించినటువంటి వ్యక్తులే. దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపకూడదన్న భావన ఇద్దరికీ వర్తిస్తుంది. వాస్తవానికి తెలంగాణ పార్టీలో ఏ పార్టీ రాకూడదన్న భావన కూడా తప్పే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పార్టీ పెట్టొచ్చు, ప్రచారం చేయొచ్చు, ఇది భారతదేశంలో అంతర్భాగం అని ఆయన చెప్పారు. కానీ ఇక్కడ ప్రధానంగా జరిగింది ఏమిటంటే ఈ వ్యాఖ్యల కోసం కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అంటే నిన్న అమిత్ షా ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసినప్పుడు ఒంటరిగానే పోటీ చేస్తాం, ఏ పార్టీ తోడు కూడా పొత్తులు ఉండవు అని చెప్పి ప్రకటించినప్పటి నుంచి కూడా అక్కడ బీజేపీతో అలియన్స్ అయి పోటీ చేసి అవకాశం ఉందేమో జనసేన పార్టీ అని చెప్పి అందరూ ఊహించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మేము జనసేన పార్టీ వచ్చే భవిష్యత్తులో తెలంగాణలో మేము పోటీ చేస్తాం, ఇక్కడ తిరుగుతాం అన్నట్టుగా జూబ్లీ హిల్స్లో నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడినటువంటి మాటల నేపథ్యంలో అక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తోటి జనసేన పార్టీ తోటి అలియన్స్లో ఉంది కాబట్టి బీజేపీ పార్టీ ఖచ్చితంగా అక్కడ అధికారంలోకి రావచ్చు, బీజేపీ సపోర్ట్ ఉంటే అన్నట్టుగా జనసేన పార్టీ భావించింది. దీనికి సంబంధించి మీరు ఒంటరిగా పోటీ చేస్తారా లేకపోతే పొత్తుతో వెళతారని చెప్పి విలేకరులు అడిగిన ప్రశ్న జూబ్లీ హిల్స్లో అడిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను ఒంటరిగా పోటీ చేస్తానన్న మాట అయితే ఆయన చెప్పలేదు. ఏమో మిగతా పార్టీల కోసం నాకు తెలియదు, ఒకవేళ వారు నాతో కలిసి వస్తారో లేదో నాకైతే తెలియదు, మేమైతే పోటీ చేస్తామని చెప్పారు. అయితే తాజాగా నిన్న అమిత్ షా చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడటం. అంటే భవిష్యత్తులో ఒకవేళ జనసేన పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ విడివిడిగా పోటీ చేసిన ఒకవేళ అక్కడ ప్రభావం చూపినట్లయితే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక రాజకీయ వ్యూహం అని చెప్పుకోవాలా? అంటే సడన్గా మొన్నటి వరకు మనం విలేకరులు అడిగిన ప్రశ్నలో నాకు రేవంత్ రెడ్డి అంటే చాలా గౌరవం, నాకు ఇష్టమైన వ్యక్తి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ సడన్గా మన ఢిల్లీ వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికావు అని చెప్పి వ్యాఖ్యానించడం. అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది ఒక రాజకీయ వ్యూహంగానే చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాస్తవానికి అక్కడ తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి వాదన ఏదైతే ఉందో ఆ రోజు జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజునే పవన్ కళ్యాణ్ అక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నవనిర్మాణ సంకల్పం పేరుతో మీటింగ్ ఏర్పాటు చేయటం, ఇది మాపై జరుగుతున్నటువంటి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి కుట్ర, తెలంగాణ వాదులను ఉద్యమకారులను రెచ్చగొట్టాలని ఈ మీటింగ్ పెడుతున్నారు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టు సంఘాలు, ఉద్యమ సంఘాలు కూడా పవన్ కళ్యాణ్కి యాంటీగా మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఏదైతే మాట్లాడారో అంటే పవన్ కళ్యాణ్ ఇది మీ అయ్య జాగీరా అంటూ వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో ఇది మా అయ్య జాగీరా అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, తెలంగాణ నా మాతృభూమి అని చెప్తున్నారు. అక్కడ 1,50,000కు పైగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మాకు హక్కు ఉంది, తెలంగాణ నా మాతృభూమి అన్నట్టుగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అయితే ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పవన్ కళ్యాణ్ పోరాటం చేయబోతున్నారా తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా నన్ను విమర్శించలేదు, గత 10 ఏళ్లలో నా జోలికి రాలేదు, నన్ను ఎప్పుడు కూడా వాళ్ళు టచ్ చేయలేదు. కానీ గత 13 నెలలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావాలనే నన్ను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి చూసినట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతం మొదలైన తర్వాతే ఈ రాద్ధాంతం అంతా మొదలైంది.
అక్కడ మీటింగ్ పెట్టాలని అనుకున్నప్పుడు తర్వాత ఈ రాద్ధాంతం అంతా మొదలైంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి చెంది కేటీఆర్ గారు కూడా దాని మీద ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రశ్న కూడా అడిగితే కేటీఆర్ గారిపై సానుకూలంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ. కాబట్టి దాని మూలాలన్నీ కూడా ఉద్యమాలతో ముడిపడి ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీగా మారింది. కాబట్టి దాన్ని టచ్ చేస్తే ఏమన్నా ఇబ్బందులు కలిగితే అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఒక నేషనల్ పార్టీ. పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి పార్టీ. ఇక్కడ తెలంగాణని విభజించినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న అంశం ఏంటంటే నేను విభజనకు వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ దాన్ని విభజించినటువంటి తీరుకు నేను వ్యతిరేకం అని చెప్తున్నారు. అదే మాట దీనికి సంబంధించి తెలంగాణ విడిపోయినప్పుడు నేను 11 రోజులు తిండి తినటం మానేశానన్న అంశం మీద మొన్నటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు, తెలంగాణ వాదులందరూ కూడా విమర్శించారు. అయితే వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ అయితే తెలంగాణలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తారా? అంటే ఆల్రెడీ బీజేపీ పార్టీకి సంబంధించి అమిత్ షా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు. మేము ఒంటరిగానే పోటీ చేస్తామని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు ఎక్కుపెడుతూ పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. అక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీతో మరి ఏ రకమైనటువంటి ఒప్పందం ఉందా? లేదా? అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్‌ని టార్గెట్ చేసి అయితే మాత్రం కామెంట్స్ చేయలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించి ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? భవిష్యత్తులో అంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారే కాదు, అలాగే టీఆర్ఎస్‌కి సంబంధించి కవిత కూడా చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్‌పై. ఆ సమయంలో ఇప్పుడు ఇది నా మాతృభూమి తెలంగాణ అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఆయన డిప్యూటీగా సీఎంగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ నా మాతృభూమి అని అంటున్నారు. దీనిపై తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు గాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రధానంగా రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పుడు ఏ రకంగా వారు స్పందించబోతున్నారు? ఈ రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందు. పార్టీతో మరి ఏ రకమైనటువంటి ఒప్పందం ఉందా? లేదా? అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్‌ని టార్గెట్ చేసి అయితే మాత్రం కామెంట్స్ చేయలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించి ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? భవిష్యత్తులో అంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారే కాదు, అలాగే టీఆర్ఎస్‌కి సంబంధించి కవిత కూడా చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్‌పై. ఆ సమయంలో ఇప్పుడు ఇది నా మాతృభూమి తెలంగాణ అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఆయన డిప్యూటీగా సీఎంగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ నా మాతృభూమి అని అంటున్నారు. దీనిపై తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు గాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రధానంగా రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పుడు ఏ రకంగా వారు స్పందించబోతున్నారు? ఈ రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకొస్తాను.